కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని కులాలకు సముచిత స్థానం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని కులాలకు సముచిత స్థానం ఇవ్వడం జరిగిందని, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో దళిత గిరిజన ప్రజా చైతన్య యాత్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆరపల్లి మోహన్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని, రిజర్వేషన్లు ఎత్తివేసేటటువంటి కుట్రకు తెరతీస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో అనేకమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. బీజేపీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఏవైనా సంస్థలు స్థాపించి వాటిలో ఉద్యోగావకాశాలు కల్పించారా ఆలోచించాలని కోరారు. రాజ్యాంగంలో రాసిన హక్కుల ఫలితంగానే దళితులకు గౌరవం ఇవ్వడం జరుగుతోందని, రిజర్వేషన్లు ఎత్తివేసే మన హక్కులను కోల్పోయి మళ్లీ దుర్భర జీవితాలను గడపాల్సి వస్తుందని పేర్కొన్నారు. హుజరాబాద్లో మొదలైన ఈ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా ఉధృతమై రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి తీరాలని కోరారు. ఈ కార్యక్రమంలో వకీల్ సదయ్య, హైకోర్టు న్యాయవాది, బార్ కౌన్సిలింగ్ మెంబర్ బైరపాక, జయశంకర్ గూడెం, సారంగపాణి, రమేష్ నాగరాజు, భాస్కర్, అశోక్, సల్లుబాబు, పుష్పలత, రవీందర్ కుమార్, కొమరయ్య, భిక్షపతి, రామస్వామి, రమేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాలను సమానంగా చూసి అన్ని వర్గాలను కాపాడిన పార్టీ కాంగ్రెస్. ఇది ఇప్పుడు కాదు, నేను చెప్పా, మీరు తాత ముత్తాతలు 70 ఏళ్ళ అన్నాడు. ఏం కంగారు అంటే ఇందిరామని మంచిగా ఉండేదా, వాళ్ళ పాలన మంచిగా ఉండే, వీడికి వచ్చినాక అంత దొంగ పనులు అవుతుంది, ఎవరు ఉంటే వాడే నడిపిస్తాడు. మా తాతలు ముత్తాతలు కూడా చెప్తారు.